హలో అందరికీ. ముక్క గట్టి పడకుండా పక్కా కొలతలతో 4 నెలలు నిల్వ ఉండేటట్టుగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక అర కేజీ బోన్లెస్ చికెను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చక్కగా కడుక్కొని స్ట్రైనర్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఈ చికెన్ వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇది డ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఈ కడాయిలో అర కేజీ చికెన్ తీసుకున్నాం కదా, పావు కేజీ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో చికెన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ చికెన్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, లేకపోతే చికెన్ ముక్క గట్టిపడిపోద్ది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం పేస్టు, ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వెంటనే 3 స్పూన్ల కారము, అర స్పూను పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, అర స్పూను జీలకర్ర పొడి, పావు స్పూను మిరియాల పొడి, కావలసినంత ఉప్పు వేసేసుకుని మనము బాగా కలుపుకోవాలండి. కలిపేసుకుని ఫ్రై చేసిన చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అర కేజీ చికెన్కి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం కలపండి. కలిపిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది 3 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇదే అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా 3 నెలలు నిల్వ ఉంటుందండి. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.